ఇది మరింత దిగజారింది. సో ఈ సిచ్యువేషన్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఈ పార్టీ పరిస్థితి మిగతా విషయాలు పక్కన పెడితే రాజకీయంగా మనుగడ, రాజకీయంగా అంటే వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఏమనుకుంటున్నాడు అంటే తన చరిష్మాతోటే రావాలి తప్ప వేరే గత్యంతరం లేదు అనుకుంటున్నాడు. కరెక్ట్. ఆ సెన్స్లో ఉన్నాడు. ఆ సెన్స్లో ఆ అభిప్రాయంలో ఉన్న వ్యక్తి పార్టీ నిర్మాణం కోసం ఎట్లా ప్రయత్నిస్తాడు? ప్రయత్నించడు. పార్టీ నిర్మాణం అంటే మీకు జనరల్ సెక్రటరీ ఉండాలి, ఆ జనరల్ సెక్రటరీకి కొన్ని అధికారాలు ఉండాలి, ఏదో వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, ఇట్లా పార్టీ స్ట్రక్చర్ ఉండాలి కదా. అవును. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూసినా కానీ ఒక 3 ప్రాంతాల్లో సమన్వయకర్తలు అందరూ ఒకే కులం వాళ్ళు ఉంటారు. ఏదైనా రాజకీయ పార్టీ అట్లా ఉంటుందా? ఆ స్ట్రక్చర్ ఉంటుందా? ఒక 5గురు కోఆర్డినేటర్లు అని పెడితే 5గురు ఒకే కులం వాళ్ళు ఉంటారా? దాన్ని రాజకీయ పార్టీ అంటారా? డెమోక్రసీలో ఈ అంటే అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులు ఆ సేమ్ ప్యాటర్న్. అవును. ఇటువంటి అంటే సలహాదారులను పెడితే సేమ్ ప్యాటర్న్. ఇటువంటి ప్యాటర్న్ తోటి నడిచే దాన్ని రాజకీయ పార్టీ అనటమే కష్టం. అంటే మనకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఓ కులాలు చూస్తారు, ప్రాంతాలు చూస్తారు, ఇట్లా రకరకాల లెక్కలు వేసుకుంటారు. అంటే మన భావజాలం అవన్నీ పక్కన పెట్టండి, కనీసం క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాలి కదా. మీరు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం రాజ్యసభ సీట్లు ఇచ్చాడు. ఆ పరిమళత్వాన్ని తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరో మనకు తెలుసు. అవును. అంటే ఇటువంటి అసలు ఏ యాడ్స్టిక్ లేకుండా నాకు నచ్చిన వాడినే నేను ఉంచుతా అన్న సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి పనిచేస్తూ వచ్చాడు. ఆయనకి నచ్చాలి. నీకు నచ్చాలి అంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయాలి, లేకపోతే దాడులు చేయాలి, కొట్టాలి, తిట్టాలి, నీకు డబ్బులు ఇవ్వాలి. ఇది పరిస్థితి. అంటే మనకి ఈ చరిత్రలో మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ చూసి పార్టీని లీడ్ చేసేవాడు నేర్చుకోవాలి. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తే సక్సెస్ అవుతాము అని నేర్చుకోవాలి. అటువంటి క్యాలిక్యులేషన్లు ఏమీ లేకుండా నేను నమ్ముకున్న వాడిని అంటే నన్ను నమ్ముకున్న వాడిని నేను పైకి తెస్తాను అంటే అర్హుడైన వాడేమో కావాలి? నీ దగ్గర ఉన్న వాళ్ళల్లోనే అర్హుడు ఉంటాడు, అనర్హుడు ఉంటాడు. అనర్హుడు నీ కాళ్ళ కింద కూర్చొని ఉంటాడు, అర్హుడు కాళ్ళ కింద కూర్చోడు, పక్కన కూర్చొని. నీకు పక్కన కూర్చున్న మనిషిని చూస్తేనే ఎలర్జీ నీకు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం చెయ్యటం అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. అందుకనే ఇప్పుడు ఆ ఫలితాన్ని ఆయనే అనుభవిస్తున్నాడు. పార్టీ స్ట్రక్చర్ లేదు. ఎంతసేపు చూసినా సజ్జల రామకృష్ణారెడ్డి, నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, ఈ బ్యాచ్ తప్పితే కిందకు వస్తే లేళ్ళ అప్పిరెడ్డి, వీళ్ళు తప్ప ఇంకా వేరే పార్టీ స్ట్రక్చర్ ఏమున్నది? ఎవరికి బాధ్యత ఉన్నది? ఎవరు ఏ బాధ్యత చెయ్యాలి? ఎవరికన్నా ఇండివిజువల్గా ఏదన్నా డెసిషన్ తీసుకునే ఒక వెసులుబాటు ఉన్నదా? లేవు. ఇటువంటివి ఏవి లేనప్పుడు, ఆ పార్టీకి డెమోక్రటిక్ లక్షణాలే లేనప్పుడు మనుగడ ఎలా ఉంటుంది అనేది రైట్. వెంకటేశ్వర గారు